లిజనర్స్, పక్కింట్లో ఏం జరుగుతుందో మనకి తెలుసుకోవాలి ఉంటది, కానీ మన ఇంట్లో ఏం జరుగుతుందో అది బయట పడకూడదు అని ఉంటది. ఒక్కవేళ మన ఇంట్లో ఉన్న విషయం బయట తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with his team. So let's welcome them. ఆరడుగులుంటాడా, ఏడడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరి హాయ్ అక్క. ఏమైందక్క? కస్టమర్ దగ్గరికి వెళ్తుంటే నా వెనకాల ఎవరు రమ్మన్నాడా? నేను తప్పే ఉందక్క. నువ్వు రావడం వల్ల నన్ను కూడా లేడీ గెటప్ అనుకొని రారా చీర కడతా అన్నాడు వాడు. అవన్నీ కాదు, కానీ నా ముఖం చూడగానే అందరూ అలా ఫ్లాట్ అయిపోతారు తెలుసా? 4 డైలాగులు ఎక్కువిస్తే నువ్వే ఫిడ్స్ వచ్చి పడిపోతావు తెలుసా? ఆయన అక్క చెల్లెల మధ్యలో ఇవన్నీ కామనే, కానీ నీకు రావాల్సిన పెళ్లి కొడుకు ఎలా ఉండాలి? 4G సిమ్ కాకుండా ఫ్యూచర్ లో వచ్చే 5G సిమ్ లాగా స్లిమ్ గా ఉండాలి. మరి నీకెలాంటి మొగుడు కావాలి? గిల్లితే అలా పాలు కారాలి. బర్రెని పెళ్లి చేసుకో, పిచ్చితే ఇంత లీటర్ వస్తుంది. అక్క పద ఇంకా. కొట్టు పెట్టి చెప్పుతాను ఒక్క మాట వింటారా, నేను కూడా లేబరే. ఎండలోన వానలోన చెమట ధార పోసిన నువ్వు నేను లేబరే. నా తమ్ముడికి నాకు పెళ్లి కావాలని చెప్పాలి. ఎలా చెప్పాలి? అరే రాత్రులు నాకు నిద్ర పట్టట్లేదురా, పడుకునేటప్పుడు పక్కన ఒక తోడు కావాలి. నీకున్న తోడుతో ఆ ఫారంలో బర్రిచ్చే పాలన్నిటికీ తోడేయచ్చు తెలుసా? నీకు పెళ్లి రాలేదురా, నీకు తెలీదు. ఇప్పుడు అమ్మ నాన్న అనిపిస్తా. అమ్మా నాన్న. ఏంట్రా పిలిచావు? అమ్మా నాకు పెళ్లిడు వచ్చింది, పెళ్లి చేయండి. మేము ఒక మంచి సంబంధం చూసాం, 2 పిల్లలు చాలా అందంగా ఉన్నారు. సరే అమ్మాయిని పిలిపించండి. అమ్మాయిలు అబ్బా ఇంకా ఆలస్యం చేయకుండా తాళి కట్టేస్తా. ఆగు, నువ్వు చేసుకోవాల్సింది దాన్ని కాదు దాన్ని. ఆడికేమో షాపింగ్ కాంప్లెక్స్, నాకేమో సులాబ్ కాంప్లెక్సా? నోరు మూసుకొని చెప్పిన పని చెయ్యి. ఫస్ట్ మా చేతిలో ఎవరు పిల్లల్ని పెడితే వాళ్ళకే నా ఆస్తి అంతా రాసిస్తా. అమ్మాయిలు మీరు లోపలికి రండి. ఆస్తి మొత్తం కొట్టేయాలంటే ఇంకా ఆకూడదు. డార్లింగ్ ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు. ఏంటి ఆర్టీసీ బస్సు గుద్దేసిన గీతలు అలా చూస్తున్నావు? నువ్వు గుద్దక ముందే బస్సు గుద్దినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఏ డార్లింగ్ ఈరోజు ఫస్ట్ నైట్ మా అమ్మని కొండకూడదు. కమాన్ బేబీ. వాడేవాడే మహి ఏంటి? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఏం నా మహి కూడా పాలు ఇలాగే తీసుకుంటారు తెలుసా? ఏం నా మహి కూడా ఇలాగే పాలు తాగుతారు తెలుసా? సేమ్ మహి. ఏంటి మహి మహి మహి? ఆ పేర్లో ఒక వైబ్రేషన్ ఉంటుంది. దట్ వైబ్రేషన్ భాస్కర్ లో లేదు. ఎందుకంటే సరే అరువు పోతుంది. మా తమ్ముడు వచ్చే టైం అయింది, తెల్లవారుతుంది. ముగ్గేయివే. నేను ముగ్గేయాలంటే అది నా మహి ఇంటి ముందే ఉండాలి. మస్తానంలో ముగ్గేసుకొని చేతబడి చేసుకో. ఏదో రోజు నీ మనసులో స్థానం సంపాదించుకున్నాకే నిన్ను ముట్టుకుంటా. ముందు నా గుండెలో ప్లేస్, ఆ తర్వాత బెడ్ పైన ప్లేస్. అప్పటి వరకు నన్ను గెలకకు ప్లీజ్. మంచమేసి దుప్పటేసి మల్లెపూల చల్లాను రారా రారా. ఇగో ఇవన్నీ ప్రభా డేయ్, ప్రభా ఎవడే? రోజు మా ఇంటికి పాలు తెచ్చేవాడు, పాలోడు. ఏంటి పాలోని ప్రేమించావా? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఇవన్నీ కుదరవు గానీ ఇది చూసిన ప్రభే గుర్తు. ప్రభకి ఎంత ఉండవు, ఇది చూస్తే ప్రభా ఎలా గుర్తుకొస్తాడు? ఇలా అయితే మన శోభనం జరగదే. ఒక పని చెయ్యి, పొద్దున్నే ముగ్గన్నయ్యి. బెల్లం ముగ్గే లేదంటే మళ్ళీ వాడిని నాడింగ్ కూడా అనుకుంటాడు. ముగ్గేస్తే నా ప్రభ గుండెల్లోనే వేస్తాను. ఎవరు రాస్తున్నారే నీకు ఈ డైలాగులన్నీ? ఏమి లేవు. వెళ్ళు లోపలికి వెళ్ళు. ముగ్గేనంటుంది. ముగ్గైపోతే మగోడుగా నా పరువు పోతుంది. ఏదో ఒకటి చెయ్యి. నువ్వే చీర కట్టుకుని. మా వదిలి వచ్చి అప్పుడే ముగ్గైనా వేస్తుంది. ఏదని తెలిస్తే పని పరువు పోతుంది. ఇదిగో చెల్లాయ్, రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఆయన నాకు 8 ఎక్కిచ్చారు. ఏంటయ్యి? సెలైన్ బాటిల్ ఓపిక లేక. నీకన్నా సెలైన్ బట్టి మనం అంతా అంబులెన్స్ అమ్మ రాత్రి. ఒకసారి మొహం చూపించచ్చు కదా. ఇంకెక్కడ ముఖం అమ్మ, మూతంతా కొరికి పడేశాడు. అవునా? అవును, నీ ముఖం చూపించొచ్చు కదా. ఇంకేడ మొహం అమ్మ, దీనికి అసలు షేప్ ఉందా వాడి దెబ్బకి? ఇదిగో చెల్లి, ఆయనకి టైం అయింది, నేను వెళ్తున్నా. మా ఆయన కూడా మల్లెపూలు తెచ్చాడు. అన్నీ పోతున్నాను అమ్మ. నేను పోతున్నా.
మా అన్న బాగా శోభనం చేసుకుంటున్నట్టున్నాడు. వాడికి మళ్ళీ మనం శోభనం చేసుకోలేదని తెలిస్తే పరువు పోద్ది. మో మనం శోభనం చేయలేదంటే మళ్ళీ పరుగు పోతుంది. అరే తమ్ముడు ఏంది అది? తీరా 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 ఏంది ఇది? రాత్రి మామూలుగా లేదు. అబ్బో అరే ఏం చేస్తున్నావురా? చలిమంట కావుతున్నా. దేంతో? మన మంచమే ఇరిగింది. ఏంటి మంచం విరిగిపోయినంతగా? మరి నేనే నీలాగా అనుకుంటావా? మన వేరే ఉంటది మొత్తం. ఎలా పనికొస్తారా ఇలాంటి వాళ్ళు? సైమా ఏంటి లెటర్ పెట్టింది? ఏమండి పేపర్ వేసే మహీగాని ప్రేమించాను. నా మనసులో వాడే ఉన్నాడు. వాడితోనే లేచిపోతున్నాను. ఏమే వర్ష, ఏంటి ఏదో లెటర్ పెట్టింది? ఏమండి నేను పాలోడితో వెళ్ళిపోతున్నాను. ఇదో ఆ ప్రభాకర్తో పోయింది. ఇప్పుడు వచ్చి వాడు మరదలేదని అయితే నేను ఏం చూపించాలి? ఏ మరదలో ఇటు మరదల కోసం వస్తున్నాడు. అబ్బా వదలండి. అబ్బా ఏ ఏంటో అన్నయ్య? ఏం చేస్తున్నారా లోపల? స్నానం అన్నయ్య. సరే గాని చిన్నపిల్లి ఛార్జర్ ఎక్కడ ఉంది? అదిగో అక్కడ ఉంది, తీసుకొని వెళ్ళు. యాక్టింగ్ చేయలేదు, సాగు కొత్తుంది. మా వదిన దగ్గరికి వెళ్ళి కనీసం ఏమన్నా ఉండిందో తింటానికన్నా అడుగుతా. వదినా వదలండి. ఏ ఏమైంది? ఒక్కసారి అబ్బా వదలండి. అన్నయ్య చెప్పురా ఏంట్రా విషయం తొందరగా. ఆ సన్నపిన్ ఛార్జర్ ఇస్తే ఆ పక్కన పెట్టింది తీసుకో. అదే ఉంటే నేను కూడా బాత్రూంలో అట్లా తప్పుడు. బుజ్జి నాన్న ఏయ్ ఎవరు? పిల్లలేర్రా? లేరు పిల్లలు. ఇంకా పిల్లలు పుట్టలేదా? ఆ సరే కోడల్ని పిలు, నేనే కనుక్కుంటా. దాన్ని కొట్టి ఇంటికి తరిమేసా, అది రాదు, నేను పిలవను. రే పెద్దోడా, వాట్ మామ్? వాడు పెళ్ళాన్ని కొట్టి ఇంటికి పంపించేశాడట. పిల్లలతో కాపురం చేయడం కూడా రాదారా? ఫ్యామిలీ సమస్యలు వస్తాయి. పెద్దవాడు నేను లేను, అలా పిల్లల్ని కొట్టి పంపిస్తావా? సరే రా ఇల్లు తీసుకొద్దాం. అది రాదు. పోనీ అమ్మని తీసుకెళ్ళి తీసుకొద్దారా? అమ్మని తీసుకొచ్చినా రాదు. అది ఎందుకు రాదురా? అది రాదు. 2 రోజులు వెళ్ళిపోవాలి, 2 రోజులు వెళ్ళిపోవాలి. వదిలి పిలువాలయ్య, వదిలి ఓదార్తే చూడాలని ఉంది. అలే వదిలి పిలువాలయ్య, వదిలితో మాట్లాడాలి. వదిలి పిలువు, వదిలి పిలువాలయ్య. ఎక్కడ వదిలిరాజా? ఆడతారా లేచిపోయారు. ఏమైంది? నా పిల్లలు 2వ రోజు లేదు. నా కడుపున చెడపుట్టారు కదరా. ఏమండి పులి పిల్లల్ని కందాం అన్నా, పిల్లి పిల్లల్ని కన్నారు. నడండి ఇప్పుడైనా పులి పిల్లల్ని కందాం. ఆమ్ని గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ సూపర్ టీమ్, అసలు చించేశారు. ఇద్దరు చాలా బాగా చేశారు, చాలా బాగుంది. సూపర్. రోజా గారు చాలా సరదాగా ఉంది. అసలు మీ ఇద్దరు ఎక్స్ప్రెషన్లు, మీ ఇద్దరి ఓవర్ యాక్షన్లు కవర్ చేసుకోలేక ముగ్గులేసి లోపల బాత్రూమ్ లో గానీ అన్ని కూడా బాగుంది. కవరింగ్ చాలా బాగుంది.